ఇరాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఇజ్రాయెల్ ఆ దేశ గ్యాస్ చమురు క్షేత్రాలే ప్రధాన లక్ష్యంగా దాడులకు దిగుతుంది. ఆదివారం జరిగిన క్షిపణి దాడితో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ సౌత్ ఫార్స్ లో భారీగా ఎగిసిపడుతున్న మంటల ఫైల్ ఫోటో కనిపిస్తా ఉంది. వరల్డ్ వార్ 3 దిశగా అడుగులు పడుతున్నాయంటూ వార్త కనిపిస్తా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ తీవ్రం రంగంలోనికి బ్రిటన్ అమెరికా వెళ్లనున్నట్టుగా వార్త కనిపిస్తా ఉంది. పశ్చిమ ఆసియాలో ఫైటర్ జెట్లు మోహరిస్తున్న బ్రిటన్ మాపై దాడి చేస్తే కని విని ఎరుగని రీతిలో స్పందిస్తామంటూ టెహ్రాన్కు అమెరికా అధ్యక్షుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధంలో చేరాలని రాజ్యానికి ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసింది. ఇరాన్ ఎనర్జీపై ఇజ్రాయెల్ దాడి గ్యాస్ ఆయిల్ క్షేత్రాలే లక్ష్యంగా భీకర దాడులు నిర్వహించింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ బలగాలు ఆర్థిక మూలాలనే టార్గెట్ చేశాయి. 3వ రోజు దాడులు ఇరాన్లో సుమారు 400 మంది, ఇజ్రాయెల్లో 14 మంది వరకు చనిపోయే అవకాశం ఉన్నట్టుగా వార్త కనిపిస్తా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుకుంది. పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చన్న ఆందోళనలు చెందుతున్న వ్యక్తులు ప్రస్తుతం 2 దేశాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో అమెరికా బ్రిటన్ కూడా రంగంలోనికి దిగొచ్చు. వాస్తవాలు కావచ్చు. ఇప్పటికే పశ్చిమాసియాలో తమ యుద్ధ విన్యాసాలు మోహరించినట్లుగా బ్రిటన్ ప్రకటించినట్టుగా వార్త కనిపిస్తా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మొదటి యుద్ధం క్రమంగా ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు వేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2 దేశాలతో పాటు ఆయా పక్షాల వైపు ప్రపంచ దేశాలు తమ సైనిక శక్తిని మోహరిస్తుండటం గుబులు రేకెత్తిస్తుంది. ఇరాన్పై యుద్ధంతో తమలో కలవాలని అగ్రరాజ్యం అమెరికాకు ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేస్తున్నట్టు ఇద్దరు ఉన్నత అధికారులు ఉటకిస్తూ యాక్సియస్ తన వార్తా కథనంలో పేర్కొంది. ఇరాన్ యురేనియం శుద్ధి కేంద్రాలతోనైనా భూగర్భ నిర్మాణాలని, అయితే దానిని ధ్వంసం చేసి శక్తి సామర్థ్యాలు తమకు లేవని, అమెరికా కనుక తమతో యుద్ధంలో కలిస్తే వాటిని సులభంగా ధ్వంసం చేయవచ్చని ఇజ్రాయెల్ కోరినట్టుగా వార్త కనిపిస్తా ఉంది. కాగా ఆ అణు కేంద్రానికి సమీపంలోనే అమెరికన్ తన బ్యాంకర్లు మోహరించడం ఓ విశేషం అంటూ వార్త కనిపిస్తా ఉంది. అణు కేంద్రానికి సమీపంలోనే అమెరికా రికర్ తన బంకర్లను మోహరించింది. ఆ మీడియా సంస్థ వెల్లడించింది. ఆ అణు కేంద్రంపై కనుక అమెరికా దాడి జరిగితే అగ్రరాజ్యం 3వ వార్ తలెత్తే అవకాశం ఉన్నట్టుగా వార్త కనిపిస్తా ఉంది.